అఖిల్ అనగానే సిసింద్రి ఇంకా చాక్లెట్ బాయ్ అనుకుంటే ఎలా? అతను ఇప్పుడు మాస్ హీరోగా మారాలనుకుంటున్నాడు. అందుకోసం కొత్త సినిమాకు పవర్ఫుల్ టైటిల్ పెట్టుకున్నాడు. టాలీవుడ్లో టాప్ ఫామ్లో ఉన్న స్టార్స్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి అక్కినేని హీరోల్లో అందరికంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది తానే అని చెబుతున్నాడు. 2 ఏళ్ల క్రితం ఏజెంట్గా వచ్చాడు అఖిల్. ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన చిత్రం నిరుత్సాహపరచడంతో కొంత టైం తీసుకుని కొత్త సినిమాతో తిరిగొస్తున్నాడు. అదే లెనిన్. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ఇది. మిస్టర్ మజ్ను మూవీ తర్వాత అఖిల్ కోసం మరోసారి తమన్ రంగంలోకి దిగాడు. టాలీవుడ్స్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అఖిల్తో జోడీ కట్టింది. అంతకుముందే ఇదే పాత్రను శ్రీలీల చెయ్యాలనుకుంది, కానీ తప్పుకుంది. ఆ స్థానంలోనే భాగ్యశ్రీ వచ్చింది. లెనిన్ చిత్రాన్ని నాగార్జున, నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. మే 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాన్ని తీసిన మురళీకిషోర్ లెనిన్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ స్టోరీని నాగార్జున దగ్గర ఉండి సిద్ధం చేయించాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అఖిల్కు ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ పడాలి, మాస్ హీరోగా ఇమేజ్ అందుకోవాలనే ప్రయత్నంలో నాగార్జున ఈ ప్రాజెక్టును సెట్ చేసినట్లు సమాచారం. పనిలో పనిగా కింగ్ తాను కూడా ఒక ముఖ్యమైన పాత్రలో సర్ప్రైజ్ చెయ్యనున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక భాగ్యశ్రీ బోర్సేకు కోలీవుడ్ నుంచి మరోసారి పిలుపు వచ్చినట్లు సమాచారం. కాంతా తర్వాత శివ కార్తికేయన్ నటిస్తున్న న్యూ మూవీ సయాన్లో నటించేందుకు భాగ్యశ్రీ డేట్స్ అడుగుతున్నారట. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శివకుమార్ మురుగేషన్ డైరెక్ట్ చేస్తున్నారు. శివ కార్తికేయన్ కొత్త చిత్రంతో తన దశ తిరుగుతుందని ఆశపడుతోంది భాగ్యశ్రీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.